బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు ఎమ్మెల్యేలు అంటే ఆ రోజు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్స్ టైంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పార్టీ మారేటోళ్ళని రాళ్లతో కొట్టండి, నడి రోడ్డు మీద ఉరి తీయండి, దీని మీద ఒక చట్టం తీసుకురావాలి అని మాట్లాడిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు కండువాలు కప్పుతున్నారు వెళ్ళి? ఈ రోజు ఎందుకు పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని ఎందుకు తెచ్చుకుంటున్నారు? టూ థింగ్స్. ఏ రోజు మాతో అయింది, నాతో పర్సనల్. ఏ రోజు గాంధీ భవన్లో కూర్చున్నాం, ఆ రోజు మున్గూడు బై ఎలక్షన్ నడుస్తుంది. మున్గూడు బై ఎలక్షన్ నడుస్తుంది. అప్పుడే మనం చూస్తున్నాం టీవీలో మా కాంగ్రెస్ క్యాండిడేట్ శ్రవంతి డబ్బులు లేకుండా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 200 crores, బీజేపీ పార్టీ 200 crores పెడుతున్నారు. శ్రవంతి దగ్గర డబ్బులు లేవు, కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు. ఆ రోజు నేను ఒక ప్రపోజల్ ఇచ్చిన గాంధీ భవన్లో, మన బండ్లు అమ్మేద్దాం, డబ్బులు పోయి శ్రవంతికి ఇద్దాం అని నేను ఒక ప్రపోజల్ పెట్టిన. కానీ దానికి ఎవరు అగ్రి కాలేదు, అది డిఫరెంట్ మ్యాటర్. ఆ రోజే సాయంత్రం నేను అన్నా, ఏమన్నా రేవంత్ అన్న, శ్రవంతి దగ్గర డబ్బులు లేకపోతే మా కాంగ్రెస్ పరిస్థితి, ఇండియాకి ఇండిపెండెన్స్ తెచ్చిన మనమే, తెలంగాణ ఇచ్చిన మనమే, మన సిస్టర్, మన డాటర్ శ్రవంతి కాలు మోపుతుంది అన్న, మంచి కనిపిస్తలేదు. ఈ బీఆర్ఎస్ ఫెలో కేసీఆర్ డెమోక్రసీ ఫాలో చేస్తలేరు, ఉట్టి డిక్టేటర్షిప్ దొరా మైండ్లో ఉన్నారు. కాంగ్రెస్కి హతం చేద్దామని సోనియా గాంధీ కాలు మొక్కి తెచ్చినాడు, లంగా ఫెలో ఇట్లా చేస్తున్నాడన్న. మన టైం వస్తే కూడా మనం చేద్దామన్నా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్న. మనకు ఫినిష్ చేయాలి, అపోజిషన్ హోదా కూడా వెళ్ళిపోవాలి అని అపోజిషన్ హోదా కాంగ్రెస్కి తీసేసి ఆ లంగా పార్టీ ఎంఐఎంకి వచ్చింది అపోజిషన్ హోదా. చేద్దామన్నా. అప్పుడు రేవంత్ అన్న తప్పకుండా చేద్దామరా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది బీఆర్ఎస్ అండ్ బీజేపీ టుగెదర్ వస్తారు, వచ్చి మా గవర్నమెంట్కి పడదు, తీసేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నది. సో 2 things. ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. సెకండ్, ఈ కాన్స్పిరసీ ఇద్దరికి బ్రేక్ చేయాలి అంటే బీఆర్ఎస్కి ఖాళీ చేయాలి. చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పే మాటల్లో నాకు ఇన్సెక్యూరిటీ కనబడుతుంది. ఏదైనా అను. కేసీఆర్ చేసిన లంగా పనికి ఆన్సర్. 60 MLAs, MPs, MLCs కొన్నప్పుడు సిగ్గులేదు కేసీఆర్కి? సిగ్గులేదు? మాతో కాపురం చేసి ఆ లంగా ఫెలోస్ ఎవరు పోయినారు? ఖుల్లా చెప్తున్నా, ఎవరు పోయినారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి? వాళ్ళు లంగా ఫెలోస్. ఎవరు వస్తున్నారు? వాళ్ళు కూడా లంగా ఫెలోస్, రైట్? ఎవరితో కాపురం పెళ్ళి అయింది మాతో వచ్చేస్తున్నారు, మాతో కాపురం చేస్తున్నారు, వాళ్ళతో వచ్చేస్తున్నారు, రైట్? ఆ వచ్చిన వాళ్ళకు సిగ్గు ఉండాలి, రైట్? మేము తీసుకుంటాం, 100% తీసుకుంటాం. ఒకటే డిఫరెన్స్, బీఆర్ఎస్ పార్టీ మా వాళ్ళకు రేట్ ఇచ్చి తీసుకోపోయినారు, మేము ఉట్టి సిద్ధాంతం లైక్ చేస్తే రామన్నాం, రైట్? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన పని ఏదైతే సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకుంది, ఏది రాజ్యాంగం ప్రకారం కొన్ని చట్టాలు అవి చూపించి ఇచ్చేశారు వాళ్ళు, కరెక్టే. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది, ప్రజలు కూడా తప్పు పట్టారు, తిట్టుకున్నారు కూడా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ అదే పని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు ప్రజల్లో అదంతా నెగిటివ్ కాదా? మళ్ళీ నీకు చెప్పిన కేసీఆర్కి సబక్ ఇవ్వాలి. డెమోక్రసీ లాగా ఆయన ఆపోజిషన్కి హెల్తీ పెట్టలేదు. యాజ్ పర్ అవర్ ఓకే, కేసీఆర్ తప్పు చేశాడు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు చేస్తాడా? ఆయన టోటల్ ఫినిష్ చేయడానికి మన ఇంట్లో గుసాయించి ఏం అయింది అంటే, మీ ఇంట్లో గుసాయించి ఎవరో మీకు కొడతారు, అప్పుడు నీ మొగుడు వస్తాడు, లేకుంటే మీ అన్న వస్తాడు, వాడు ఒక్కటే చెప్తాడు, నేను కూడా వాడు ఇంట్లో గుసాయించి కొడతా, వాడే మొగడు, రేవంత్ రెడ్డి మొగడు, వాడు మా ఇంట్లో గుసాయించినాడు, మేము వాడి ఇంట్లో గుసాయించి చూస్తున్నాం, రైట్? నీకు శక్తి ఉంటే ఆపు, రైట్? ఈ చేరికల మీద ఎక్కువగా అంటే ప్రెసెంట్ మీరు ఎవరినైతే పార్టీ ఎమ్మెల్యేలను తెచ్చుకుంటున్నారో మీ పార్టీలోనే చాలా వరకు అసంతృప్తులు కనబడుతున్నారు, మరి వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? పార్టీ స్ట్రాంగ్ కావాలి, రీజనల్ పార్టీ బీఆర్ఎస్ ఫినిష్ కావాలి, మా ఫైట్ ఫ్యూచర్ బీజేపీతో ఉంటుంది, వాళ్ళకు తెలంగాణలో పొజిషన్ రాదు, సింపుల్, ఏదో సెంటర్లో వస్తుంది. ఎట్లా వచ్చింది మీరు చూస్తున్నారు, 3rd టైం. అక్కడ అవకాశం ఉన్నది, తెలంగాణలో అవకాశం లేదు. ఎవరైనా గట్టిగా ఉన్నారంటే బీఆర్ఎస్, వాళ్ళ దగ్గర బల్సి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి,
సో వాళ్ళకు ఫినిష్ చేయాలి. ఫినిష్ చేస్తే రేవంత్ రెడ్డి 3 times ముఖ్యమంత్రి అవుతారు. అది ఎలా రాసుకో మీరు. డే బై డే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది, డే బై డే రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అవుతారు. నెక్స్ట్ 5 years తర్వాత మేమే గెలుస్తాం, నెక్స్ట్ 10 years తర్వాత మేమే గెలుస్తాం. రేవంత్ రెడ్డి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి లాగా హిస్టరీలో పేరు ఉంటుంది. ఈ మాట మీరు మైండ్లో పెట్టుకోండి. ఫెరోజ్ ఖాన్ అనే వ్యక్తి బేసిక్గా రేవంత్ రెడ్డి గురించి ఇంతలా మాట్లాడుతున్నాడు కాబట్టి అసలు నిజంగా చెప్పాలంటే ఆరాధిస్తున్నారు మీరు ఆయన. అండ్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఇప్పుడు వరకు చాలా విధేయుడిగా పనిచేశారు. బట్ మీరు ఎక్కడ కూడా అంటే మీ పార్టీలో ఎక్కడ ఒక సముచిత స్థానం కల్పించలేనట్టే కనపడుతుంది. ఎందుకంటే మా పార్టీలో అది ఒక లైన్ డ్రా చేసినారు. కంటెస్టెడ్, నాన్ కంటెస్టెడ్. ఎవరు కంటెస్ట్ చేయలేదు వాళ్ళకు పోస్టులు ఇస్తున్నారు. నాకు చెప్పండి, ఎవరు కంటెస్ట్ చేశారు వాళ్ళకు పోస్ట్ ఇచ్చినారు? అందరు చైర్మన్లు చూడండి. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, అనిల్ రాజ్సభ, అన్ని చైర్మన్లు, నూతి శ్రీకాంత్, అందరు సాయి, ఎవరికైనా చూడండి మీరు, జగారెడ్డి భార్య, ఎవరు కంటెస్ట్ చేయలేదు వాళ్ళకు ఇస్తున్నారు. ఆ బ్రాకెట్ 1 year దాకా ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు ఇవ్వవద్దు అని హైకమాండ్ రేవంత్ అన్న ఒక బ్రాకెట్ డ్రా చేసినారు. అన్ఫార్చునేట్లీ ఆ బ్రాకెట్లో నేను ఉన్నా, అంతే, నో ప్రాబ్లం. 25 years నుంచి స్ట్రగుల్ చేసిన. 1 year చూస్తూనే వెళ్ళిపోతుంది. పోస్ట్ వస్తే కూడా ఫిరోజ్ ఖాన్ అట్లనే ఫైర్, పోస్ట్ రాకపోతే కూడా ఫైర్. ప్రజల మంచి జీవితం అంకితం చేసిన పోస్ట్తో ఏం చేయాలి? మా పార్టీ పవర్లో లేనప్పుడే 100 పనులు రోజు చేసేది. ఇప్పుడు మా పార్టీ పవర్లో ఉన్నది, 100 కాదు 1000 పనులు చేపిస్తా. చిత్తశుద్ధి నాకు ఉన్నది. ఎవరికి కంటెంట్ లేదు, ఎవరికి కమిట్మెంట్ లేదు, ఎవరికి పవర్ లోపల నుంచి లేదు. వాడు ఏదో సీట్ గురించి ఆలోచిస్తాడు. నాకు ఎందుకోమ్మా, వస్తే ఇంకా అందం నాకు. సింపుల్. ఒక డైమండ్ ఉన్నా, పోస్ట్ వస్తే కోహినూర్ అవుతా, జాకబ్ డైమండ్ ఉంటా, రాకపోతే కూడా డైమండ్ కదా. రైట్, చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు మీరు ప్రతిదీ కూడా. అయితే రీసెంట్గా జరిగినటువంటి దాడుల్లో కొన్ని అంటే ఓయూకి సంబంధించి ఇష్యూస్లో కానివ్వండి, స్టూడెంట్స్ పట్ల మీడియా వచ్చి మాట్లాడుతున్నప్పుడు జర్నలిస్టుల మీద దాడులు జరిగాయి. సో హైకమాండ్ అంటే ఎక్కడ కూడా ఆర్డర్స్ లేకుండా పోలీసులు జర్నలిస్టుల మీద దాడులకైతే దిగరు కదా సార్. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అదే జర్నలిస్ట్ అనేవాడు లేకపోతే, అదే మీడియా అనేది లేకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? అది టోటల్ నేను కండెమ్ చేస్తా. డెమోక్రసీలో ఇది కావద్దు. 4th pillar ఇప్పుడు ప్రెస్. సో ఆ 4th pillarకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు అదే పోలీస్ వాళ్ళు లం కొడక ఒక జర్నలిస్ట్ని పట్టుకొని ఒంగోబెట్టి గుద్ది లం కొడక ఎల్ కొడక అని తిట్టడం కానివ్వండి, లేకపోతే మీడియా లేదు, గీడియా లేదు, జర్నలిస్ట్ లేడు, గిన్లిస్ట్ లేడు అని మన సూర్యాపేటలో జరిగిన దాడి, ఓయూలో జరిగిన శ్రీచరణ్ మీద తడిగిన చారు, ఎక్కడ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా దీని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు అదే మీడియా వాళ్ళు లేకపోతే, అదే సోషల్ మీడియా లేకపోతే, అదే జర్నలిస్ట్ లేకపోతే ఈరోజు ఇంతమంది గెలిచేవారా? ఇంతమంది అంటే పబ్లిక్లోకి వెళ్ళేవారా? పార్టీ అసలు వచ్చేదా? గవర్నమెంట్ ఫామ్ అయ్యేదా? టోటల్ నేను ప్రెస్ తరఫున పోలీస్ యాక్షన్కి నేను టోటల్ ఫిరోజ్ ఖాన్ పర్సనలీ కండెమ్ చేస్తున్నా. ఆ ప్రెస్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ వాళ్ళ మీద కేసు బుక్ కాకపోతే మీరు కోర్టుకి పోండి, కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురండి. ఒకటే గవర్నమెంట్, ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ ఒకవేళ చేయకపోతే కోర్టులకు పోండి. సింపుల్ లాజిక్. అంతే తప్ప దాడులు ఆగమంటారా? నేను ఆగిపోవాలి. నేను ఏమన్నా, డెమోక్రసీకి ఇది అన్హెల్తీ. 4th pillar అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, బ్యూరోక్రసీ ఎట్లా ఉంటుంది, అండ్ దాని తర్వాత జ్యుడిషియరీ ఎట్లా ఉంటుంది, అది మనకు 4th pillar ఇస్ ప్రెస్. దానికి టోటల్ రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా తప్పు పని చేస్తే అది డిఫరెంట్, కానీ అది పోలీస్ది ఓవర్ యాక్షన్. ఆ పోలీస్ టోటల్, నేను కూడా చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అమ్మ, అది 95% మంచి పని చేస్తారు. కొంతమంది ఉంటారు ఆఫీసర్లు, వాళ్ళకు ఇంటి టెన్షన్ ఉంటుంది, వాళ్ళ భార్య టెన్షన్, పిల్లల టెన్షన్, అమ్మ టెన్షన్, ఏదో టెన్షన్లో రైట్ ఎక్కువ డ్యూటీలు పడతాయి, 2-3 days పండుకోరు. ఆ సిచ్యువేషన్లో వస్తే ఆ బీపీ హై అయ్యి ఈ కొంతమంది ఆఫీసర్లు చేస్తారు. సో నేను పోలీస్కి కూడా మైనస్ అని చెప్పను, కొంతమంది ఇట్లాంటి మైనస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పోలీస్ ఫోర్స్కి ఒక చెడ్డ పేరు వస్తుంది. కానీ టోటల్ ఈవెంట్ గురించి మీరు మాట్లాడతారు, అది తప్పు తప్పు తప్పు. ప్రెస్ వాళ్ళకు ఆ అర్హత ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.